వెల్కమ్ టు సాయి షణ్ముఖ ప్రోడక్ట్స్. ఈరోజు మనము నూగు పిండిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నూగులు, కాజు, కొబ్బెర, బెల్లము, కలింగర విత్తనాలు, నెయ్యి, యాలక ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి. నూగులు వచ్చేసి ఫస్ట్ పెన్నంలో తీసుకొని వేయించుకోవాలి. నువ్వులను బాగా వేయించాలి. చిటపట అనే సౌండ్ వస్తుంది. అట్లా ఒక 3 to 5 minutes వేయించాలి. ఈ విధంగా వేయించుకుని దాన్ని తీసి పక్క పెట్టాలి. అంటే కాసేపు చల్లబరచాలి. తర్వాత కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని ఒక సైడ్ తీసుకోవాలి. తర్వాత యాలక తీసుకొని యాలకను ఇన్సెట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెన్నం తీసుకొని పెన్నంలో నెయ్యిని తీసుకొని ఆ నెయ్యి కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి జీడిపప్పును, తర్వాత కొద్దిగా జీడిపప్పు వేగిన తర్వాత కలింగర పప్పును యాడ్ చేసుకోవాలి. అట్లా కొద్దిగా దూరగా వేగేటట్లు చేసుకొని అట్లా ఆ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా దూరగా వేగాలండి. అప్పుడు కంచిగా వస్తుంది, క్రంచిగా ఉంటుంది. అట్లా వేయించుకొని బాగా దూరగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్క పెట్టుకోవాలి, చల్లబరుచుకోవాలి. తర్వాత కొబ్బరిను, యాలకను తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసినటువంటి వేడి చేసినటువంటి నూగులు చల్లబరిచిన తర్వాత కొబ్బరిను, ఇప్పుడు మనం పట్టినటువంటి ఏది కొబ్బరి, యాలక, తర్వాత బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని దాన్ని కొద్దిగా మిక్సీ తీసుకొని మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కొద్దిగా మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి అట్లా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇంకా కొద్దిగా గ్రైండ్ కావాలంటే ఇంకా కొద్దిగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఆ విధంగా బాగా మిక్స్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, పెట్టేసుకొని ఆ విధంగా మిక్స్ అయిన తర్వాత దాన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వేగినటువంటి ఆవు నెయ్యిలో వేగినటువంటి జీడిపప్పును, కలింగర పప్పును అట్లా వేసేసుకొని పెన్నంలోకి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా నలిపినామంటే మంచి ఆయిలిష్గా ఉన్నటువంటి నూగుపిండి తయారైంది. ఇప్పుడు మనం ఏంటంటే నూగుల లడ్డు కానీ అచ్చులు కానీ ఆ విధంగా తయారు చేసుకొని ఆడపిల్లకు శ్రావణ మాసంలో పసుంకం పట్టి అంటారు, అట్లా ఆ విధంగా డిజైన్స్ చేసి మనము తయారు చేసుకోవచ్చు. మీకు ఇట్లా ఏ విధంగా ఆర్డర్లు కావాలంటే మాకు కాల్ చేయగలరు. ఈ నూగుపిండి తినడం వల్ల ఏంటంటే మనకు హై రేంజ్ ఆఫ్ కాల్షియము, నరాల బలహీనత అటువంటివన్నీ తగ్గిపోతాయి. మీ ఆర్డర్పై మేము నూగుపిండి తయారు చేసి ఇవ్వగలము. థ్యాంక్ యూ.